దాని కొరకు మన జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును స్మరణకు తెచ్చుకుంటూ దేవుని స్తుతించాలి. उसी के लिए हमारे जिंदगी में हर एक जो हमारे साथ भला है उसके परमेश्वर की स्तुति करते रहना है हमेशा। అన్నిటికంటే మించి ఆ నిజ దేవుని స్వాస్థ్యంగా దేవుడు మనల్ని చేసుకున్నందుకు దేవుని మనం స్తుతించాలి. तो ज्यादा बढ़कर परमेश्वर ने हमें स्वस्थ रखा, इसलिए अपनी संपत्ति बनाया, इसलिए उनकी स्तुति करनी चाहिए। రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. आइए परमेश्वर का वचन ध्यान करते हैं। కీర్తన గ్రంథము भजन संगीता 37వ అధ్యాయము 33 अध्याय 12వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 12वें वचन का ध्यान करते हैं। యెహోవా తమకు దేవుడిగా గల జన ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకును జనులు ధన్యులు. क्या ही धन्य है वह जाति जिसका परमेश्वर यहोवा है, और वह समाज जिसे उसने अपना निज भाग होने के लिए चुन लिया हो। ఎవరు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. कौन धन्य है करके वचन बताता है। ఈ కీర్తనకారుడు ఎవరు ధన్యులని తెలియపరుచుకుంటున్నాడు. ये भजन संगीता कौन है धन्य करके बताना चाहता है। యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. जो यहोवा की जो परमेश्वर की जाति है वो धन्य है। అంటే యెహోవాని దేవుడిగా పొందుకున్న జనులు ధన్యులు. वह जाति जिसका परमेश्वर यहोवा है वो धन्य है। అంత మాత్రమే కాకుండా उतना ही नहीं, ఆ జనులను అనగా ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు అంటున్నాడు. और इतना ही नहीं, वो कहता है वह समाज जिसे उसने अपना निज भाग होने के लिए चुन लिया हो वो धन्य है। మనందరికీ తెలిసిన విషయం ఏమంటే, हम सब जो जानते हैं ये विषय क्या है कि అలాగే ప్రపంచం అనుకుంటుంది అంటే ये पूरी दुनिया भी क्या सोचती है कि ఇజ్రాయేలీలే మరి ఆయన స్వాస్థ్యము అనుకుంటా ఉంటాం. तो इजरायली लोग ही उनकी असली संतान है करके बताया जाता है। ఆయన ఇజ్రాయేలులకు మాత్రమే దేవుడు అని లోకమంతా అంటూ ఉంటది. ये दुनिया भी पूरी कहती है कि वो इजरायली लोगों का ही परमेश्वर है करके कहते हैं। అయితే ఇక్కడ ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడదలుచుకుంది ఏంటంటే, तो आज के दिन पवित्र क्या बात करना चाहता है कि ఆయన కేవలం ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడా అలా అయినప్పుడు क्या परमेश्वर ही इजरायलियों का ही परमेश्वर है, वो ही परमेश्वर है क्या? కేవలం అలాగే అయితే केवल वो ही है तो మరి ఇక్కడ ఆ జనులు తమకు దేవుడిగా చేసుకోగలిగిన జనులు అని ఎందుకు రాయింది? ऐसा है तो वो जो जाति है उनका उन्होंने अपना परमेश्वर कैसे बना लिया। అంటే ఎవరైతే ఏ జనమైతే దేవుణ్ణి యెహోవా దేవునిగా పొందుకుందో వాళ్ళు ధన్యులు అని చెప్తున్నాడు కదా. तो यहाँ पे बताया जा रहा है कि जो जाति ने मान लिया कि परमेश्वर ही यहोवा है वो ही धन्य है करके बताया गया है। అంటే ఒక జాతి అనేది గురించిగా ఇక్కడ రాయబడినట్లుగా కనపట్టలేదు. तो यहाँ पे एक जाति करके यहाँ पे दिखाया नहीं गया। ఇది అందరి కోసము చెప్పబడిన విధంగా ఇక్కడ కనిపిస్తుంది. यहाँ पे हर किसी के लिए बताया गया करके बताया जा रहा है। ఇక్కడ మన వాక్యంలో చూస్తే यहाँ पे अगर हम वचन देखेंगे तो ఎలాగూ మరి సరే ఇజ్రాయేలీ అనుకున్నప్పటికీ ठीक है, अगर हम ये भी मान ले कि इजराइल लोग ही हैं, ఆ వాళ్ళు ఎలా ఆయనకి దేవునికి స్వాస్థ్యముగా అవగలుగుతారు అనే విషయాన్ని కూడా చూద్దాం. तो हम क्या मान ले कि वो ही असली संतान है परमेश्वर की, देखते हैं। ఒకవేళ మనం కూడా ఆయన స్వాస్థ్యంగా అవ్వాలి అంటే మనం కూడా ఏం చేయాల్సిందో కూడా నేర్చుకుందాం. तो हमें भी उनकी संतान बनना है तो हमें क्या करना है वो भी हम आज सीखते हैं। ఎందుకంటే ఇజ్రాయేల్ నుంచి మనం అందరి ఆలోచన ఏంటంటే ఆయన వారికి మాత్రమే దేవుడై ఉన్నాడు యెహోవా అనేది అందరూ అనుకుంటాం. तो हम जब ये भी सोचते हैं कि सच में अगर हम देखेंगे तो इजरायली लोगों का परमेश्वर ही यहोवा परमेश्वर है। కేవలం ఆయన పేరు పెట్టుకున్నంత మాత్రాన ఆయనకి దేవుడిగా ఉన్నాడా? केवल इजरायली करके नाम जो पड़ा इसी वजह से वो उनका परमेश्वर यहोवा है? లేక వారు మా దేవుడు అని చెప్పుకున్నంత మాత్రాన వారికి యెహోవా దేవుడిగా ఉన్నాడా? नहीं, तो उन्होंने यह बोलते हुए आए कि वही परमेश्वर यहोवा है करके इस वजह से वो उनका परमेश्वर है। చూద్దాం. ఆయనకి స్వాస్థ్యంగా ఉండాలి అంటే ఆయన పెట్టిన నిబంధన ఏదో చూద్దాం. तो उनका हमें संतान बनना है तो उन्होंने हमें क्या व्यवस्था वाचा देखते हैं। నిర్గమాకాండము निर्गमन 19వ అధ్యాయము 19 अध्याय 5-6 వచనాలు చూద్దాం. 5 और 6 में देखेंगे तो 19వ అధ్యాయము 5-6 వచనాలు. 19वां अध्याय का 5 और 6 वचन। కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇజ్రాయేలులతో పలకవలసిన మాటలు ఇవే
देखिए यहाँ पे क्या लिखा है, निर्गमन 19 का 5 और 6। इसलिए अब यदि तुम निश्चय मेरी मानोगे और मेरी वाचा का पालन करोगे तो सब लोगों में से तुम ही मेरा निज धन ठहरोगे। समस्त पृथ्वी तो मेरी है और तुम मेरी दृष्टि में याजकों का राज्य और पवित्र जाति ठहरोगे। जो बातें तुम्हें इजरायलियों से कहनी है यह वह ही है। అంటే ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతూ तो यहाँ पे जो है परमेश्वर मूसा से बात करते हुए ఈ ఇజ్రాయేలు కూడా ఎలాగో ఆయనకి స్వాస్థ్యముగా అవగలుగుతారు అనే మాటను తెలియపరుస్తున్నాడు. ये इजरायली लोग भी कैसे संतान होंगे करते स्वास्थ्य नहीं समाज कैसे उनकी समाज होंगे करके बताया गया है। ఎప్పుడు ఎప్పుడు ఆయనకి ఎప్పుడు వారు ఆయనకి స్వకీయ సంపాద్యమవుతారట. कब वो उनकी निज धन ठहरेंगे, ఎప్పుడంటే कब की ఆయన మాటను శ్రద్ధగా వినాలట. उनकी बातों को बहुत ही श्रद्धा से सुनना चाहिए। ఆయన ఇచ్చిన నిబంధనను అనుసరించి నడవాలట. जो उन्होंने वाचा दी है उसके हिसाब से हमें चलना चाहिए। అంటే ఆయన మాట వినాలి. ఆ చెప్పబడిన మాట ప్రకారం నడిచినప్పుడు మాత్రమే ఆ ఇజ్రాయిల్ అయినప్పటికీ ఆయనకి స్వకీయ సంపాద్యం అవ్వగలుగుతారు. तो कहते हैं कि निश्चय मेरी मानोगे और मेरी वाचा का पालन करोगे तो तभी आप सच में मेरा निज धन ठहरोगे करके बोलता है। ఎలాగూ లోకమంతటి పట్ల దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నప్పటికీ वैसे भी पूरे दुनिया के लिए परमेश्वर के लिए एक निश्चित खास उद्देश्य है। అయినప్పటికీ ఆయన ఒక నిబంధనను తెలియపరుస్తున్నాడు. फिर भी परमेश्वर ने एक वाचा ठहराना चाहता है। అదేంటంటే वो क्या है कि నిజంగా అయితే యెహోవా స్వాస్థ్యముగా గల జనులు ధన్యులు అన్న మాటకి तो सच में बताया गया है जो समाज है जो लोग हैं वो लोग उनका निज धन है ठहरेंगे। అంటే ఎవరికైతే దేవుడు యెహోవా దేవుడిగా ఉన్నాడో तो जिनके लिए यहोवा बन के रहा है उनके लिए వారు ధన్యులు, వారు నా స్వాస్థ్యము నా సంపాద్యము అంటున్నాడు. वो धन्य है वे मेरी संतान और मेरा निज धन ठहरेंगे करके అయితే ఆ స్వాస్థ్యంగాను లేక స్వకీయ సంపాద్యంగాను ఉండాలి అంటే वो मेरी संतान और निज धन अगर ठहरना चाहेंगे तो ఏం చేయాలంట? क्या करेंगे, करना ఆయన चाहिए। మాటను శ్రద్ధగా వినాలి. उनकी बातों को बहुत ही श्रद्धा से सुनना है। అలాగే ఆయన చెప్పిన ఆ నిబంధనను జాగ్రత్తగా అనుసరించి నడిచినప్పుడు మాత్రమే उन्होंने जो वाचा ठहराई है उसको उसका पालन करते हुए अच्छे से चलना है। అలా నడిచినప్పుడు మాత్రమే ఆయన స్వాస్థ్యంగా ఉండగలుగుతారు. जब ऐसे चलेंगे तभी वो हमारे तभी हम उनकी संतान ठहरेंगे। ఇజ్రాయేలులతో ఈ మాట దేవుడు మాటి మాటికి తెలియపరుస్తూనే వచ్చాడు. इजरायलियों से परमेश्वर बार बार ये बात बताते ही आ रहे थे। ఎందుకంటే ఈనాటి క్రైస్తవుల వల్లే क्योंकि इस समय के जो विश्वासी लोग हैं వారిలాగే ఇజ్రాయేల్ కూడా దేవుని బిడ్డలు అనబడుతూ కూడా उन्हीं की तरह उस टाइम पे इजरायली लोग जो है परमेश्वर के बच्चे कहते हुए भी దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ వచ్చారు. परमेश्वर को जो चीजें पसंद नहीं है इस हिसाब से अपनी जिंदगी बिता रहे थे। ఆయన మాటలు వినేదానికి శ్రద్ధ చూపలేదు. उनकी जो बातें हैं वो उन बातों में उन्होंने श्रद्धा नहीं रखी। అలాగే విన్న మాటల ప్రకారం నడుచుకున్నది కూడా లేదు. जो बातें सुनी थी उस हिसाब से चले भी नहीं। కాబట్టి ప్రతిసారి దేవుడు వాళ్ళకి ఈ విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాడు. फिर भी तब भी वो कई बार परमेश्वर ने उनको ये बातें बतानी चाहिए। మీరు నాకు ఈ సమస్త భూజనులందరిలో మీరే నాకు స్వకీయ సంపాద్యము, ये पूरी दुनिया में आप ही मेरे निज धन और संतान हैं। మీరే నాకు ఒక రాజ్యము, आप ही मेरा एक राज्य है। మీరే నాకు ఒక పరిశుద్ధమైన జనము, आप ही मेरा पवित्र जाति हो। మీరే ఒక యాజక రూపమై ఉన్నారు. आप ही मेरी दृष्टि में एक याजक का राज्य है। కానీ मगर నా మాట శ్రద్ధగా వినాలి, నేను చెప్పిన నిబంధన అనుసరించి నడవాలి. मेरी बातों को मानना है और जो मैंने वाचा ठहराई है उसका पालन करना है। అప్పుడు మాత్రమే నాకు స్వకీయ సంపాద్యముగా ఉంటారు. तभी आप मेरी संतान और निज धन ठहरोगे। అప్పుడే నాకు స్వాస్థ్యముగా ఉంటారు. तभी आप मेरी संतान ठहरोगे। అలాగే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో కూడా చూస్తే ऐसे ही व्यवस्था विवरण 7వ అధ్యాయము 7वां अध्याय देखेंगे। 6-7 వచనాల్లో చూస్తే 7वें अध्याय का 6 और 7वां वचन देखेंगे तो ఇక్కడ చూడండి, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఈ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే గదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక అని మాట్లాడుతున్నాడు ఇక్కడ.
तो यहाँ पे कहते हैं व्यवस्था विवरण 7 के 6 और 7 में, क्योंकि तू अपने परमेश्वर यहोवा की पवित्र प्रजा है। यहोवा ने पृथ्वी भर के सब देशों के लोगों में से तुझको चुन लिया है कि तू उसकी प्रजा और निर्जन ठहरे। यहोवा ने जो तुमसे स्नेह करके तुमको चुन लिया, इसका कारण यह नहीं था कि तुम गिनती में और सब देशों के लोगों से अधिक थे, किंतु तुम तो सब देशों के लोगों से गिनती में थोड़े थे। మనకి ఈ విషయం తెలిసిందే కదా. ये विषय तो हमें पता है ना, ఎలాగా? कैसे సమస్త జనుల కంటే వీరు లెక్కకు తక్కువగానే ఉన్నారు. जो पूरी जो लोग हैं उनकी गिनती में ये बहुत कम है। ఎప్పుడైతే ఇజ్రాయెల్ని ఏర్పరచుకున్నాడో దేవుడు, जब परमेश्वर ने इजरायली लोगों को चुन लिया था, ఎప్పుడై వారికి ఒక రాజ్యముగా ఈ మధ్య కాలంలో ఏర్పడ్డప్పటికీ, उस बीच के समय में उनको एक राज्य जब दिया गया, అయినప్పటికీ వాళ్ళు తక్కువ మందిగానే ఉన్నారు. तब भी वो बहुत कम थे गिनती में। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, तो यहाँ पे परमेश्वर क्या कहता है कि ఎందుకు నిన్ను మేము ఎక్కువగా ప్రేమించాను, ఎందుకు మిమ్మల్ని ఎక్కువగా ఎంచాను అంటే, क्यों मैंने तुमसे अधिक प्रेम किया, क्यों मैंने तुम्हारे को अधिक बढ़ाया कि మీరు విస్తారమైన జనమని నేను మిమ్మల్ని ప్రేమించలేదు, तुम सब देशों में सबसे ज्यादा होकर के प्रेम नहीं किया। మీరు లెక్కకు తక్కువే కదా. आप तो गिनती में तो कम होना, కానీ దేవుని ఉద్దేశం ఏమంటే, मगर परमेश्वर का उद्देश्य क्या है कि నీ దేవుడిని యెహోవాకు మీరు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ సంపాద్యముగా ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. यहाँ पे बताया, यहोवा ने पृथ्वी भर के सब देशों के लोगों में से तुझको चुन लिया है कि तू उसकी प्रजा और निष्ठन ठहरे। ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు అవి విధించినట్లుగా మనం చూస్తున్నాం. उनको चुन लिया था, इसी वजह से उनको एक आज्ञा दी गई और उनके लिए कुछ बातें उनको बताई गई थी। సో ఇదని కూడా మనం క్రైస్తవులుగా పేరు పొందుకున్నాం. तो इन दिनों में हमने विश्वासी हैं, ईसाई लोग हैं करके एक नाम पा लिया। అయితే ఆయన మాటలు విని ఆయన మాటల ప్రకారం నడిచినప్పుడు మాత్రమే ఆయనకు స్వకీయ సంపాద్యం అవడానికి అవకాశం కలుగుతుంది. जब उनकी बातों का मानना और उनके वाचा का पालन करने पर ही हम उनकी निज प्रजा ठहरेंगे। అంతేకాని మన ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు ఆయనకి మన స్వకీయ సంపాద్యము కానేరము. अगर ऐसा नहीं, अगर हम अपनी मन का काम करेंगे तो हम उनकी निज प्रजा कभी नहीं ठहरेंगे। ఇక్కడ ఇజ్రాయెల్తో ఇంతకు ముందు కూడా చూసాం మన వాక్యాన్ని. तो हमने पहले भी वचन देखा था इजरायलियों के साथ जो हुआ था वचन, ఎప్పుడు ఆయనకు స్వకీయ సంపాద్యం అవుతారట? कब उनकी निज प्रजा ठहरेंगे? ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. उनकी बातों को बहुत ही श्रद्धा से सुनना है। మనం చూడండి, ప్రార్థనకు వస్తాం, देखिए हम प्रार्थना में आते हैं, ఏం వింటున్నాం కూడా మనకు తెలియదు. क्या सुनते हैं हमें वो भी नहीं पता। ఆపస్సులో మాట్లాడుకుంటా ఉంటాం, आपस में बात करते रहते हैं, లేక ఎక్కడో మన ధ్యానం ఉంటది. नहीं तो हमारा ध्यान कहीं और ही रहता మనం है। శ్రద్ధగా విననప్పుడు దాన్ని ఎలా పాటించగలుగుతాం? जब हम श्रद्धा से नहीं सुनेंगे तो उन बातों का पालन कैसे करेंगे? అంత మాత్రమే కాకుండా వింటున్నప్పుడు దేవుని ఉద్దేశం ఏదో తెలుసుకోవాలని ఆశ లేకపోతే, तो इतना ही नहीं, जब सुनते वक्त परमेश्वर का उद्देश्य क्या है वो आशा नहीं रहेगी तो మనం ఆయన నిజ సంపాద్యముగా ఉండలేము, हम उनकी निज प्रजा नहीं ठहर पाएंगे, ఆయన స్వాస్థ్యముగా ఉండలేము. उनकी निज प्रजा नहीं ठहर पाएंगे। కానీ నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఇజ్రాయెల్తో చెప్తున్నాడు, ఇదిగో భూమి మీద మీరు కొద్ది మంది అయినా మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను అంటున్నాడు. तो देखिए परमेश्वर जो है इजरायलियों से कहता है कि तुम धरती में गिनती में बहुत कम थे, फिर भी मैंने तुमसे प्यार किया। ఇజ్రాయేలు ఎలా ఏర్పడ్డారో కూడా మనకు తెలుసు. आपको पता है इजरायली लोग किस तरह से अलग हुए, ఎలాగో దేవుడు వాళ్ళ పట్ల కార్యాలు చేశారో కూడా తెలుసు. किस तरह से परमेश्वर उनके साथ महान कार्य किए, ये भी जानते हैं। వారు గొప్ప జనమా కొద్ది జనమా అన్నది కూడా మనకు తెలుసు. वो महान लोग हैं या थोड़े लोग हैं, ये भी हम जानते हैं। అయితే ఎప్పుడైతే వారు దేవుని మాటను శ్రద్ధగా విని దేవుని చిత్తానికి లోబడి అనుకరిస్తారో అప్పుడు మాత్రమే స్వాస్థ్యము వారు. जब वो परमेश्वर की बातों को मानते हैं, वो उनकी वाचा का पालन करेंगे, तभी वो उनकी निज प्रजा ठहरेंगे। అందుకే तो देखिए కీర్తనకారుడు అంటాడు, भजन संगीता कहता है 28వ కీర్తన 28 भजन संगीता 9వ వచనంలో చూస్తే, 9वें वचन में देखेंगे ఇదిగో నీ స్వాస్థ్యమును ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తాడు. तो कहते हैं कि अपने भाग के लोगों को आशीष दे, ఇదిగో నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, अपनी प्रजा का उद्धार कर और अपनी निज भाग के लोगों को आशीष दे, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము అని ప్రార్థన उनकी చేస్తాడు. चरवाही कर और सदैव उनके संभालने रहे। దేవుడు స్వయంగా ఆశపడ్డాడు ఇజ్రాయెల్ని తన స్వాస్థ్యంగా చేసుకోవాలని.
तो परमेश्वर ने स्वयं रूप से आशा रखी कि वो अपने खुद की उनको निज प्रजा ठहराए। అలాగా అందుకు వాళ్ళకి కొన్ని కట్టడలు ఇచ్చాడు. इस वजह से उनको कुछ एक सावधानी की बातें बताई गई। అయినప్పటికీ వారు దాని నుండి నిత్యం తొలగిపోతూనే ఉన్నారు. फिर भी वो बहुत बार उससे हटते रहे, भटक गए। అయితే ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్నాడు, तो यहाँ पे दाऊद प्रार्थना करता నీ है, జనులు రక్షించుము. अपनी प्रजा को बचा। ఆయన స్వాస్థ్యమైనప్పుడు, ఆయన యొక్క ప్రతిష్ఠిత జనమైనప్పుడు వీరిని రక్షించాల్సిన అవసరం ఏంటి ఇంకా? जब वो उनकी निज प्रजा थी, वो उनका निज संतान था, तो क्यों उनको बचाना चाहा? ఎందుకు వారిని రక్షించాల్సి వస్తుందంటే, क्यों उनको बचाना चाहते थे कि దేవుడు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం అయినప్పటికీ దాని నుండి తొలగి ఉండి శోధనలోకి వెళ్ళిపోయారు. वो परमेश्वर की निज प्रजा ठहरते हुए भी परमेश्वर की बातों को ना मानते हुए उधर से भटक गए। దేవుని చేత శోధించబడటానికి వెళ్ళిపోయారు. परमेश्वर के हाथों एक कष्ट झेलने के लिए चले गए, भटक गए। అందుకే ఇక్కడ దావీదు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాడు, तो यहाँ पे दाऊद प्रार्थना में याद दिलाता है, వారు నువ్వు ఏర్పాటు చేసుకున్న స్వాస్థ్యం కాబట్టి మనం రక్షించు. आपने उनको चुन लिया है, वो आपकी निज प्रजा है, इसलिए उनको बचाओ। ఒక కాపరి ఎలాగా వాళ్ళని గొర్రెలు కాపాడతాడో అలాగ వారిని కాపాడు, వాళ్ళని ఉద్ధరించు అంటున్నాడు. एक चरवाहा अपने भेड़ों को किस तरह से बचाता है, उस तरह सदैव उनको संभाले रह करके कहता है। ఇప్పుడు కాపరి గొర్రెలు అనగానే మనకు అర్థం అవుతుంది ఏంటంటే, तो यहाँ पे जो चरवाहे और भेड़ का मतलब हम जानते हैं। तो ఒక గొర్రెల కాపరి ఉన్నారంటే తన ముందు లేక తన వెనక గొర్రెలు మనం చూస్తాం. तो यहाँ पे कोई चरवाहा है तो उनके आगे पीछे भेड़ बकरियां रहती हैं। అయితే ఏ గొర్రెన మంద నుండి తప్పిపోయినప్పుడు కాపరి పని ఏంటి? जब भी भेड़ बकरियां अपनी झुंड से भटक जाती है तो चरवाहे का क्या काम होता है? మంచి కాపరి అయితే ఏం చేస్తాడు? अच्छा चरवाहा तो क्या करता है? ఆ గొర్రెని ఎట్లయినా తీసుకొచ్చి మరలా మందలో చేర్చాలని చూస్తాడు. फिर से उस भेड़ को ढूंढ के उस झुंड में इकट्ठा करने की सोचता है। అందుకే అంటున్నాడు కాపరివై వారిని కాపాడు అంటే. तो इसलिए जब दाऊद कहता है चरवाहा होकर उनको बचा, అంటే వీళ్ళేంటి ఆల్రెడీ ఆ మంద నుండి తొలగిపోయారు, ఆ ఒక్క నిబంధన నుండి తొలగిపోయారు, ఆ మాటల నుండి కూడా తొలగిపోయారు. वो ऑलरेडी जो इजरायली लोग हैं उन वहां से मतलब भटक से गए हैं और उनका जो वाचा है उससे भटक गए और उनके बातों को नहीं मान रहे हैं। కాబట్టి వాళ్ళని రక్షించు, వాళ్ళు నీ స్వాస్థ్యము అని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు, కాపరిలాగా ఉద్ధరించు వాళ్ళని అని. तो इसलिए वो प्रार्थना करता है कि आप उनको बचाओ, वो आपकी निज प्रजा है करके वो याद दिलाता है परमेश्वर దీన్ని को। బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, इससे हमें क्या पता चलता है कि మనం రక్షణ నుంచి తొలగిపోయినప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేయాల్సి ఉందో అనేది మనం గమనించాలి. जब हम उद्धार से भटक जाते हैं तो हमें और कितना प्रार्थना में रहना चाहिए, हमें ये ध्यान रखना चाहिए। అయితే మనం రక్షణ నుండి తొలగిపోతున్నామని మనకు ఎప్పుడు అర్థం అవుతుంది? हम उद्धार से भटक जा रहे करके हमें क्या पता चलेगा? ఎప్పుడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటాం అప్పుడే అర్థం అవుతుంది. जब परमेश्वर की बातों को बड़ी ही श्रद्धा से सुनेंगे तब पता चलेगा। ఎక్కడ మనం పడిపోతున్నామో, ఎక్కడ చెదిరిపోతున్నామో అనేది కూడా మనకు అర్థం అవుతుంది. कहाँ हम गिर जा रहे हैं, कहाँ हम भटक रहे हैं, ये पता चल जाता है। అప్పుడు నీకు జ్ఞాపకం వస్తుంది నువ్వు ఎలాగో దేవుని చేత ఏర్పరచబడ్డావు అనేది. तब आपको याद आएगा तो आप किस तरह से परमेश्वर के द्वारा एक बनाए अपने संतान बनाए गए हो परमेश्वर के। అలాగే దావీదు చాలా పర్యాయాలు తన కీర్తనలో ఈ మాటలు మాటిమాటికి రాయటం చూస్తూ ఉంటాం. तो देखिए भजन संगीता में दाऊद ने बहुत बार ये लिखते हुए बताया है, हम देखते हैं। ఎందుకంటే क्योंकि ఇజ్రాయేలులకి నిజంగా ఆ ఇజ్రాయేలు యెహోవా దేవుని దేవునిగా పొందుకోవటం వాళ్ళ విషయంలో గొప్ప భాగ్యం అనే చెప్పుకోవాలా. तो सच में बताएं तो कि इजरायली लोगों को यहोवा परमेश्वर मिला, इसलिए ये बहुत महान बात है उनके लिए। ఎందుకంటే ఆ జనానికి చేసిన కార్యాలు ఇంకా ఏ జనానికి కూడా దేవుడు చేయలేదు. क्योंकि वो जो इजरायली लोगों के साथ जितना भला कार्य परमेश्वर ने किया है और किसी के साथ नहीं किया होगा। ఏ జాతికి కూడా ఇలాంటి కార్యాలు చేయలేదు. ना कोई भी इजरायली जाति, कोई भी जातियों के नहीं किया होगा परमेश्वर ने। అందుకే इसलिए ఈ జాతి తప్పిపోవాల్సిన అవసరమే లేదు అసలు. तो ये जो इजरायली जाति है उनको तो भटकना ही नहीं चाहिए। కానీ फिर भी నిత్యము ఇజ్రాయేలు దేవుని ఎదుట నుండి తొలగిపోయిన వారిగానే ఉన్నారు. फिर भी बहुत बार जो इजरायली लोग हैं परमेश्वर की बातों से भटकते जाते थे। అందుకే 147వ కీర్తన तो इसलिए 140 भजन संगीता 47 147 भजन संगीता 19-20 వచనములు అంటాడు, 19 और 20 में देखेंगे तो ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలుకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. वह यहोवा को अपना वचन और इजरायलियों को अपनी विधियों और नियम बताता है। किसी और जाति से उसने ऐसा बर्ताव नहीं किया और उसके नियमों को औरों ने नहीं जाना। ఇక చూడండి,
అంటే ఇజ్రాయేలీల కోసం తన ఉద్దేశాన్ని తెలియపరిచినంతగా ఇంకెవ్వరి కోసం తెలియపరచలేదట. तो यहाँ पे देखिए जो इजरायलियों के लिए जो उनका विधि और नियम जो बताई है उन्होंने किसी और को नहीं बताया। అయినప్పటికీ ఇజ్రాయేలీలు వారి గురించి దావీదు ఈ విధమైన ప్రార్థన చేయాల్సి వస్తుంది. फिर भी दाऊद को इजरायली लोगों के लिए इस तरह से प्रार्थना करना पड़ रहा है। ఈ దినములో ఉన్న క్రైస్తవుల పని కూడా అలాగే ఉంది. जो अभी के जो हैं विश्वासी ईसाई लोग हैं उनका भी ऐसा ही चल रहा है। నిజంగా చెప్పాలంటే सच में बताएं तो ద్వితీయోపదేశ కాండము व्यवस्था विवरण 33వ అధ్యాయంలో 33 में देखेंगे तो 29వ వచనం అంటాడు, 29 वचन में देखेंगे "ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది" అంటాడు. ओ इजराइल तेरा भाग्य कितना महान है। ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది 33వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే तो व्यवस्था विवरण के 33 के 29 में देखेंगे तो ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలమును త్రొక్కెదవు. तो देखिए व्यवस्था विवरण 33 का 29 वचन में, हे इजरायली तू क्या ही धन्य है, हे यहोवा से उद्धार पाई हुई प्रजा, तेरे तुल्य कौन है। वह तो तेरी सहायता के लिए ढाल और तेरी प्रताप के लिए तलवार है। तेरे शत्रु तुझे सराहेंगे और तू उनके ऊंचे स्थानों को रोंदेगा। ఎందుకు ఇజ్రాయేలు గొప్ప భాగ్యం కలిగిన వాడిగా చెప్తున్నాడు? तो यहाँ पे क्यों बोला गया है इजरायली लोग बहुत ही धन्य हैं? ఎందుకంటే వారిని రక్షించిన యెహోవా లాంటి వాడు ఇంకెవడు లేడట. क्योंकि परमेश्वर ने उन्हें जितना बचाया और किसी को नहीं बचाया होगा। యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? अच्छा, यहोवा ने जिसको जिस प्रजा को उद्धार दिया और किसी को नहीं दिया। అంటే మరి నిజంగా దేవుని ద్వారా రక్షించబడ్డా లేక దేవుని ద్వారా ఎన్నుకోబడ్డా ఈ ఇజ్రాయేలు నిజంగా ఎంత గొప్పవారో చూడండి. तो देखिए परमेश्वर की ओर से चुने गए हुए लोग, उद्धार पाए लोग, तो देखो उनके लिए कितनी महान बात है। అందుకే అంటున్నాడు, నీకు సహాయకరమైన కేడెము గదా నీ దేవుడు. तो इसलिए कहता है वह तो तेरी सहायता के लिए ढाल है, అలాగే నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గమాయన, और तेरे प्रताप के लिए तलवार है। ఇదిగో నీ శత్రువులను ఇదిగో అణగద్రొక్కి ఉన్నత స్థలము మీద నువ్వు ఉంచిన దేవుడు అంటున్నాడు. और कहता है तेरे शत्रु तुझे सराहेंगे और तू उनके ऊंचे स्थानों को रोंदेगा। అలా చేయలేదా దేవుడు ఇజ్రాయెల్ పట్ల? क्या ऐसा किया नहीं था परमेश्वर ने ఎంత इजराइलियों के గొప్ప लिए? గొప్ప రాజులని వారి ఎదుట ఓడించాడు దేవుడు. तो देखिए कितने महान महान राजाओं को इजरायली लोगों ने खत्म कर दिया। అలాగే దేవుడు వారికి ఎన్ని పర్యాయాలు సహాయకారిగా ఉన్నాడు. तो परमेश्वर ने कितनी बार इजरायलियों की सहायता की। ఆయన నిజంగా మరి అంత గొప్ప దేవుని వారు దేవుడిగా కలిగి ఉన్నారంటే వాళ్ళ భాగ్యము గొప్పదే కదా. तो सच में ऐसा परमेश्वर उन्हें मिला तो कितना भाग्य की बात है उनके लिए। మనం మన జీవితాలు అనుకుంటా ఉంటాం, तो हम अपनी जिंदगी में सोचते रहते हैं, ఏంటి నా ఈ జీవితము, क्या ये मेरी जिंदगी है, ఏంటి నా ఈ పరిస్థితులు, क्यों मेरी स्थिति ऐसी हो गई, ఎందుకు నేను ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నాను क्यों मैं इतनी कठिनाइयों में हूँ। అని మనం చాలా పర్యాలు వ్యాపోతూ ఉంటాం. तो हम बहुत बार दुख होते रहते हैं। కానీ నిజంగా ఆలోచన చేయండి, तो सच में अगर सोचेंगे तो ఇజ్రాయేలీలు దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నాడు. जो इजरायलियों का परमेश्वर है वो सच में धन्य है। చూడండి 144వ కీర్తన तो देखिए 144 भजन संगीता 5వ వచనంలో చూస్తే, 5वें वचन में देखेंगे तो 144వ కీర్తన 15వ వచనంలో చూస్తే 144 भजन संगीता का 15 में देखेंगे तो ఇక్కడ అంటున్నాడు కింద లైన్ లో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. जिस राज्य का परमेश्वर यहोवा है वह क्या ही धन्य है। అంటే ఇప్పుడు ఆ ఇజ్రాయేలుకున్న ఆ యెహోవా దేవుడు, वो जो इजरायलियों का वो परमेश्वर ఇప్పుడు మనకు దేవుడిగా ఉన్నప్పుడు మనము ధన్యులము అని చెప్తున్నాడు. जब वो हमारा परमेश्वर होगा तो हम धन्य हैं। ఎందుకంటే ఇజ్రాయేలును ఎలా ఆశీర్వదించాడు, ఎలా రక్షించాడు, ఎలా పోషించాడు, ఎలా విడిపించాడు అంతా మనకు తెలుసు. क्योंकि हम सब जानते हैं कि इजरायलियों के कैसा पालन पोषण किया, किस तरह से बचाया, हर एक कठिनाई में उनके साथ रहा, ये सब हम जानते हैं। అయితే ఇజ్రాయేల్ పట్ల ఆయన చేసిన కార్యాలు అనేకం ఉన్నప్పటికీ, और इजरायलियों के लिए जितने महान कार्य किए हैं उसके बावजूद भी వాళ్ళు తప్పిపోయిన మరలా వేరలాగా వాళ్ళ హక్కును చేర్చుకున్నాడు కూడా మనకు తెలుసు. वो जब भटक गए थे फिर भी उस परमेश्वर ने उनको अपना लिया, ये हम जानते हैं। అయితే అంత గొప్ప దేవుణ్ణి నీ దేవుడుగా చేసుకున్న నీవు కూడా ధన్యుడివి అని వాక్యం సెలవిస్తుంది. तो इसलिए महान परमेश्वर को तुम मान लोगे तो ये तुम्हारा परमेश्वर, तो इससे बड़ी भाग्य हमारे लिए और कुछ नहीं है। మనం మన జీవితంలో ఉన్న ఈ సమస్యలను బట్టి మనం ఎంతో నిరాశ పడిపోయో లేక బాధపడాల్సిన అవసరం లేదు.
तो हमारी जिंदगी में जो हमें कठिनाई आती, समस्या आती है, उस समय हमें दुख नहीं होना चाहिए। మన జీవితంలో సమస్యల గురించి మనం ఆలోచన చేసుకుంటే ఆ దేవుని పొందు ధన్యకరము అని నువ్వు అనుకోలేవు. अगर हमारी जिंदगी में जो समस्या आ रही है तो जो परमेश्वर यहोवा जो धन्य है कहता, हमें मिला तो हम ये धन्य नहीं हो पाएंगे। ఎందుకంటే మన సమస్యలను ఆధారంగా చేసుకుంటే దేవుని పొందు ధన్యకరం అని నువ్వు చెప్పుకోలేవు. तो अगर अपनी समस्या को आगे रखेंगे तो परमेश्वर के जो हम मानते हैं हम अपने आप को धन्य नहीं मान पाएंगे। ఎందుకంటే వీటన్నిటిని కూడా అధిగమింప చేయగలిగిన దేవుడు నీకు దేవుడు. इससे ज्यादा आपको अधिक देने वाला परमेश्वर यहोवा है। నిన్ను రక్షించిన దేవుడు, आपको बचाने वाला నీకు परमेश्वर, సహాయకరమైన కేడెముగా ఉన్న దేవుడు, आपकी सहायता में आपका ढाल बन के रहने वाला అలాగే నీకు परमेश्वर, ఔన్నత్యము కలిగించే ఖడ్గమాయన, तो आपके प्रताप के लिए आपका एक तलवार है, అలాగే నిన్ను శత్రువులు నీ కింద నీ కాళ్ళ కింద చితకు దొక్కించే దేవుడు. तो आपकी शत्रुओं को आपके पैरों के तले रोनेगा परमेश्वर। అయితే అలాంటి దేవుని కలిగిన ఈ నీవు ధన్యురాలవి ధన్యుడివి అని వాక్యం చెప్తుంది. तो ऐसा परमेश्वर आपको मिला तो इसलिए आप धन्य है करके वचन बताता है। అది మరి కొత్త నిబంధనలో ఉన్న మనకెలా సాధ్యం ఇది? तो हम तो नए नियम में, तो हमारे लिए कैसे हो सकता है ये? అందుకే చూడండి, तो इसलिए देखिए యోహాను సువార్త 15వ అధ్యాయము यूहन्ना सुसमाचार 15वें अध्याय 16వ వచనంలో చూస్తే 16वें वचन को देखेंगे ఇక్కడ तो చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం మాట్లాడుతున్నాడు. यहाँ देखिए यीशु मसीह यहाँ पे क्या कहता है, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. तुमने मुझे नहीं चुना परंतु मैंने तुम्हें चुना है और तुम्हें नियुक्त किया है कि तुम जाकर फल लाओ और तुम्हारा फल बना रहे, कि तुम मेरे नाम से जो कुछ पिता से मांगो वह तुम्हें दे। ఇప్పుడు మనతో మాట్లాడుతుంది కొత్త నిబంధన భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. तो हमसे जो भी बात कर रहे हैं, जो नया नियम के जो भक्त है उनके बारे में बात कर रहे हैं। అయితే ఇజ్రాయేలును ఏర్పాటు చేసుకున్న దేవుడు, तो देखिए इजरायलियों को जो चुन लिया परमेश्वर ने, ఆ ఇజ్రాయేలు జాతి నుండి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించిన దేవుడు. और इजरायली जातियों के द्वारा ही यीशु मसीह को इस दुनिया में भेजा परमेश्वर ने। ఎందుకంటే ఈ వాస్తవం అంతా మనకు తెలిసిందే. ये सब बातें हम जानते हैं। ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల ద్వారా, वही परमेश्वर यीशु मसीह के द्वारा మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, हमसे क्या बात कर रहे हैं कि మనం ఆయన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు, हम उनको ढूंढते हुए नहीं गए, మనం ఆయన దేవుడిగా ఏర్పాటు చేసుకోలేదు, हमने उनको परमेश्वर करके नहीं बनाया, కానీ ఆయనే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. उन्होंने ही हमें चुन लिया। ఎలాగూ? कैसे? ఇజ్రాయేలు జాతికి మనం దూరంగా ఉన్న వారిమి. हम तो इजरायली लोगों से, तो जातियों के लोगों से तो दूर ఒకవేళ है। ఇజ్రాయేల్ జాతిలో ఉండుంటే నిజం మనం కూడా చెప్పొచ్చు ఆయన నా స్వాస్థ్యము, లేక నేను ఆయన వాడిని ఆయన దానిని చెప్పుకోవచ్చు. तो अगर हम इजरायलियों के साथ उन्हीं के जाति में पैदा हुए होते तो हम कह सकते थे कि हाँ वही मेरा निज भाग है और हम उनकी संतान हैं। కానీ ఇక్కడ మనం అన్ని జనులుగా ఉన్నాం. तो देखिए हम यहाँ पे अन्य जातियों में हैं। ఎలాగో ఎఫెసీ పత్రికలు అంటాడు కదా, तो देखिए इफिसियों में कहता है ना, మునుపు మనం దూరస్తులుగా ఉన్నాం, पहले हम तो दूर थे, ఈ దేవుడు లేనివాడిగా ఉన్నాం, परमेश्वर नहीं है करके रहे थे, बिना ईश्वर के थे, అలాగే ఆయన కట్టడలు ఆయన వాగ్దానాలు లేని వారిగా ఉన్నాం, उनकी विधि और उनकी जो आज्ञा है उनके भी बिना थे। కానీ ఇప్పుడు मगर अब దేవుని కలిగిన వారిగా ఉన్నాం. तो परमेश्वर को पा लिए हुए लोग बन गए। ఇది ఎలా సాధ్యమైంది? ये कैसे हो पाया? అది కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా. वो केवल यीशु मसीह के द्वारा అనగా ही है। తండ్రి చిత్తములో అందరూ ఆయన స్వాస్థ్యంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. तो परमेश्वर का उद्देश्य यही है कि अपने पिता के अंदर ही सब बने रहें। అందుకే అంటున్నాడు, इसलिए कहता है, ఇదిగో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. तुमने मुझे नहीं चुना, मैंने तुम्हें चुना है। ఎందుకు? ఇది ఎలా మనం ఏదైనా ప్రయాసపడటం వల్ల దొరికిందా ఇది మనకి? क्यों? हमने कोई प्रयास किया है तभी मिला है क्या? మనం దేవుడు కావాలని మనం కోరుకుంటే, ఆ ఇజ్రాయేల్ దేవుడు నాకు దేవుడు కావాలని మనం కోరుకుంటే జరిగిన కార్యమా ఇది? तो क्या हमने चाहा था तभी हमें परमेश्वर मिला है क्या, जैसे इजरायलियों ने मांगा था? కానీ దేవుని ఉద్దేశం యేసుక్రీస్తులో అందరూ కూడా ఆయన స్వాస్థ్యంగా కావాలని. तो परमेश्वर का उद्देश्य है यीशु मसीह में रहते हुए सब उनकी निज प्रजा ठहरे। అందుకే చూడండి, इसलिए देखिए ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों 1వ అధ్యాయము पहला अध्याय, ఇక్కడ చూస్తే 4వ వచనం నుండి इधर पहले अध्याय के 4थे वचन से देखेंगे तो ఇదిగో 6 వరకు చూస్తుంటే మనకు అర్థమవుతుంది. 4 से लेकर 6 तक देखेंगे तो हमें पता चलेगा। ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. जैसे उसने हमें जगत की उत्पत्ति से पहले उसमें चुन लिया कि हम उसकी निकट प्रेम में पवित्र और निर्दोष हों और अपनी इच्छा के भले अभिप्राय के अनुसार हमें अपने लिए पहले से ठहराया कि यीशु मसीह के द्वारा हम उसके लेपालक पुत्र हों, कि उसके उस अनुग्रह की महिमा की स्तुति हो जिसे उसने हमें उस प्रिय में सेंत मेंत दिया। ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట? कब हमें उन्होंने हमें चुन लिया? ఎప్పుడు? कब? 2024 సంవత్సరాల క్రితం నుండి మాత్రం కాదు మనల్ని ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన దేవుంది. उनकी परमेश्वर की सोच 2024 साल पहले से नहीं है। ఎప్పటి నుంచంట? कब से है? జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేను. परमेश्वर ने कहा कि ये जगत को बनाने नींव डालने से पहले ही उन्होंने हमें चुन लिया। యేసు క్రీస్తులో यीशु मसीह में, అంటే దేవుని ఉద్దేశాల్లో తలంపుల్లో जो परमेश्वर के उद्देश्य और जो सोच में మానవులందరూ రక్షించబడాలని ఉన్నది. पूरे लोग जो भी जितने भी मनुष्य हैं इस धरती में वो सब उद्धार पाए करते ఎందుకంటే हैं। ఆయన మానవులందరినీ పుట్టించి పోషించి ఇంతదనుక కనికరిస్తూ వచ్చింది ఆయనే. क्योंकि परमेश्वर ने ही लोगों को बनाया और उन्हें पैदा किया और उनको चलाने वाला एक परमेश्वर ही है। అయితే ముందు ఒక జాతిని ఇజ్రాయేలుని ఎన్నుకొని इसके लिए परमेश्वर ने एक जाति को नियुक्त किया, वो इजरायली लोग हैं। వారితో అద్భుత కార్యాలు చేయించి వారి కోసం అద్భుత కార్యాలు చేసి उनके लिए अद्भुत कार्य करते हुए, उनसे अद्भुत कार्य कराते हुए లోకములోని జనులందరూ కూడా ఇజ్రాయేలు దేవుడే దేవుడని ఆశ్చర్యపరిచే కార్యాలు చేసి पूरी दुनिया के लोग जान जाएं कि ये इजरायली लोगों का परमेश्वर ही सच्चा परमेश्वर, आश्चर्य कार्य करने वाला परमेश्वर दिखाते हुए చివరిగా అదిగో కాలము సమీపించినప్పుడు తన వాగ్దానానుసారంగా యేసుక్రీస్తుని పంపించి तो आखिर में उनकी वादा को पूरा करने के लिए यीशु मसीह को इस दुनिया में भेजा। ఆ యేసు క్రీస్తులో లోకాన్నంతటిని ప్రేమించి లోకాన్నంతటిని ఏర్పరచుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. तो यीशु मसीह के द्वारा पूरे दुनिया के लोगों को इकट्ठा किया परमेश्वर ने, हम देखते हैं। అందుకే అంటున్నాడు, इसलिए कहता है ఇప్పుడు మనము కూడా ఆయన సొత్తైన ప్రజలమే. तो हम भी उनकी निज संतान हैं। ఎప్పుడు సృష్టి ఆరంభమున కంటే ముందు నుంచే ఆయన తలంపుల్లో ఆలోచనలో మనందరం ఉన్నాం. तो क्योंकि सृष्टि के आरंभ होने से पहले ही उनकी सोच में, विचार में हमेशा हम उनके अंदर थे। అందుకని మనం చింతపడాల్సిన పని లేదు. इसलिए हमें चिंता नहीं करनी चाहिए। ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇదిగో నీ గురించి నేను చింతిస్తున్నానంటే మనకి చాలా సంతోషం వేస్తుంది. तो हम कभी अगर कोई आके हमसे कहे कि मैं तेरे बारे में चिंता करता हूँ, बोलते ही हम बहुत खुश हो जाते हैं। నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, అచ్చేయాలనుకుంటున్నాను, ఇచ్చేయాలనుకుంటున్నాను అంటే చాలా సంతోషిస్తాం. तो हम अगर कोई बोलता है कि हमें तेरे लिए ये करने का मन कर रहा है, वो करने का मन कर रहा है, तो हम बहुत खुश हो जाते हैं। కానీ ఎవరైనా వచ్చి अगर कोई आके कहे ఇప్పుడేంటమ్మా, अभी क्या बेटा, నీవు పుట్టక ముందు నుంచే లేక నువ్వు పుట్టినప్పటి నుంచే నీ గురించి నేను ఫలానా ఆలోచన కలిగి ఉన్నాను, మంచి ఆలోచనలు కలిగి ఉన్నానంటే మనకి ఎంత అద్భుతం అనిపిస్తుంది. अगर कोई आके कहे कि मैं अभी से ही नहीं, मैं तुम्हारे पैदा होने से पहले ही मैं तुम्हारे बारे में सोचता आ रहा हूँ, तुम्हारे लिए बहुत अच्छा करना है तो हम बहुत आनंद हो जाते हैं। అలాగే దేవుడు మనల్ని జగత్ పునాది వేయబడక మునిపే తన తలంపుల్లో ఏర్పాటు చేసుకున్నాడు. तो ऐसे ही परमेश्वर ने जब इस दुनिया की नींव डालने से पहले उनके सोच विचार में हमारे लिए अच्छा सोचा उन्होंने। యేసు క్రీస్తులో మనలందరినీ తన స్వకీయ సంపాద్యముగా చేసుకోవాలన్న తలంపు కలిగి ఉన్నాడు. यीशु मसीह के द्वारा परमेश्वर हम सबको अपनी निज प्रजा ठहराना चाहता था। అందుకే ఈ దినం చెప్పాలనుకుంటున్నాడు, इसलिए आज के दिन कहना चाहता है, ఓ యెహోవా దేవుడు దేవుడిగా గల నీవు ధన్యుడవు అని. यहोवा परमेश्वर को तुम मानते हो तो तुम धन्य हो। అంతేగాని నీ సమస్యలను బట్టి నేను అభాగ్యని లేక ఏమని చెప్పాలంటే నా దురదృష్టం అని నువ్వు అనుకోకూడదు. तो अगर आप ये आपकी चिंताओं की वजह से, कष्ट की वजह से अगर आप ऐसे सोचते रहेंगे तो मैं अभागी हूँ, मेरे से अच्छा खराब लोग इंसान कोई है ही नहीं करके रहेंगे, तो ये सही नहीं है। కాబట్టి నువ్వు దేవుని స్వాస్థ్యము, तो आप परमेश्वर की निज प्रजा నీ हैं, భాగ్యం ఎంతో గొప్పది. आपका भाग्य बहुत महान है। ఇదిగో ఆయన కేడములాగా ఖడ్గములాగా ఇదిగో నువ్వు కాపాడే దేవుడు. तो देखिए वो आपकी ढाल बनकर, आपकी तलवार बनकर आपको बचाने वाला परमेश्वर ఇదిగో నీ है। శత్రువులను ఖచ్చితంగా నీ కాళ్ళ కింద పెడతానని వాగ్దానం చేసిన आपकी शत्रुओं को आपके पैरों के तले रोंदने वाला परमेश्वर है। కాబట్టి అట్టి దేవుని కలిగినందుకు నువ్వు సంతోషించాలి. तो ऐसे परमेश्वर को आपने पा लिया तो आपको सच में खुश होना चाहिए। ఎప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు కాదు, कब? जब आपकी परिस्थिति बहुत अच्छी నీ हो, పరిస్థితులు బాగానప్పుడు కూడా जब आपकी स्थिति अच्छी नहीं हो, तब भी దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానమును, जिस तरह से परमेश्वर ने आपको नियुक्त किया उस तरीके को देखते हुए ఎలా నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు, किस तरह से उनकी सोच तुम्हारे लिए है, ఏ దేవుడు నీకు
మరి దేవుడిగా ఉన్నాడో ఆయన యొక్క బల పరాక్రమల గురించి నీకు తెలిసి ఉంటే, कौन सा परमेश्वर तुम्हारा परमेश्वर है, उनकी बल को अगर आप पहचान लेंगे నీకున్న సమస్యలు బట్టి నువ్వు కుమిలిపోవు. तो आपकी समस्या को सोचते हुए आपको बहुत दुख नहीं होंगे, ఎందుకంటే నీకు ఒక ఆశ ఉంటుంది. क्योंकि आपके अंदर एक आशा होती है. కానీ నువ్వు ఒకటి చేయాల్సి ఉంది. मगर आपको एक चीज करना होगा. ఆయన నిజ సంపాద్యముగా, ఆయన స్వకీయ సంపాద్యంగా నువ్వు ఉండాలి అంటే, उनकी निज प्रजा और उनका निज धन आप ठहरना चाहते हैं तो, ఆయన యొక్క స్వాస్థ్యముగా నువ్వు ఉండాలి అంటే, उनकी निज प्रजा बनकर रहना चाहते हैं तो ఆయన మాటను శ్రద్ధగా వినాలి, ఆ విన్న దాని ప్రకారం నడవాలి. అదొక్కటే లోపంగా ఉండకూడదు. उनकी बातों को मानना है और उनके वाचा का पालन करना है, वो उन चीजों से भटकना नहीं है बस. ఈ ఒక్క దీనిలో కనుక నువ్వు తప్పిపోయావంటే, अगर उनसे आप भटक गए तो ఆయన స్వాస్థ్యం అయినప్పటికీ ఇజ్రాయేలుకు వచ్చిన తిప్పలు రాకపోవు. उनकी निज प्रजा ठहरने के बाद भी जिस तरह से इजरायली को कठिनाई झेलना पड़ा तो आपको भी झेलना पड़ेगा. అందుకే అంటున్నాడు, इसलिए कहता है. ఇక్కడ చూడండి తీతుకు రాసిన పత్రిక तो यहाँ पे तीतुस बताता है 2వ అధ్యాయము 2रा अध्याय 14వ వచనంలో చూస్తే, 14 वचन में देखेंगे तो ఇక్కడ చూడండి, ఆయన సొత్తైన ప్రజలము అని మనతో तो మాట్లాడుతున్నాడు. उनकी निज प्रजा. ఇక్కడ చూడండి, यहाँ पे देखिए, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కోసం అర్పించుకొనెను. तो यहाँ पे बताया गया तीतुस के 2:14 में, जिसने अपने आप को हमारे लिए दे दिया कि हमें हर प्रकार के अधर्म से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में संग्रम हो. అంటే మనల్ని తన సొత్తైన ప్రజలుగా చేసుకోవాలని, तो हमें उसको वो हमें अपने आप हमें खुद की अपनी प्रजा बनाने के लिए, ఇప్పటివరకు మనం ఏమనుకున్నాం, अभी तक हम क्या सोच रहे थे, ఇజ్రాయేలు తన సొత్తైన ప్రజలు, बस इजरायली लोग ही उनकी खुद की निज प्रजा है. లోకమంతా అదే అనుకుంటుంది. पूरी दुनिया भी यही सोच रही కానీ है. దేవుని కృపను బట్టి మనకున్న ఆ మబ్బులు తొలగిపోయినాయి. तो परमेश्वर की कृपा से जो हमारे सामने बादल थे वो हट गए. ఇక్కడ ఇంకొక పర్యాయం రూఢీపరుస్తూ तो यहाँ మాట్లాడుతున్నాడు. पे एक और बात दिखाते हुए हमसे बात करता है. ఆయనను ఏమంట, మనల్ని సొత్తుగా చేసుకునడానికి యేసుక్రీస్తు మనకు తనకు తాను అర్పించుకున్నాడట. तो उसने हमें अपनी निज प्रजा बनाने के लिए अपने इकलौते पुत्र यीशु मसीह को उन्होंने हमारे लिए एक ढाल बनाई, అర్పించుకొనెను. मतलब समर्पित कर दिया. ఎలాగో ఇప్పుడు అది మన పట్ల ఎప్పుడు లాగు అవుతుందట, तो वो हमारे लिए कब लागू होगा? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించడానికి, तो वो हमें हर प्रकार के अधर्म से छुड़ाने के అంటే लिए, మనలో ఏ విధమైన దుర్నీతి ఉండకూడదు. हमारे अंदर कोई भी गलत चीज सोच नहीं होनी चाहिए. అంటే నీతి మాత్రమే ఉండాలి, धर्मी ही बन के रहना है हमें, దుర్నీతి అనేది ఉండకూడదు. अधर्मी बन के नहीं रहना. నీతి అంటే ఏంటో వాక్యంలో చక్కగా చెప్పబడింది. धर्मी मतलब क्या है? धार्मिकता. धार्मिकता मतलब क्या है? वचन में अच्छे से बताया गया है. అందుకే దాని గురించి శిక్షణ మనం ప్రతిరోజు పొందుకుంటూ ఉన్నాం. तो इसलिए हम हर एक दिन उसके लिए जो शिक्षा हमें पानी है हम हर एक दिन पा रहे हैं. అయితే దుర్నీతిని విడిచిపెట్టడమే కాకుండా, तो गलत चीजों को छोड़ते हुए ही नहीं, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలుగా, शुद्ध करके अपने लिए एक ऐसी जाति, అనగంటే మంచి కార్యాలు చేయడానికి ఒక ప్రజలుగా, मतलब भले भले काम करने के लिए एक प्रजा, తన కోసము పవిత్రపరచుకున్నాడు. अपने लिए उन्होंने उनको पवित्र किया. ఎలాగ పవిత్రం చేశాడు మనల్ని? किस तरह से पवित्र किया? ఇదిగో ఆయన తనకు తాను అర్పించుకొని ఆ రక్తం చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. यीशु मसीह ने अपने आप को एक बलि का बकरा बनकर हमारे लिए खून बहाया. ఆ రక్తము చేత మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. उस लहू के द्वारा हम पवित्र हो गए. ఈ ఆలోచన దేవుడిది ఎప్పటి నుండి కలిగిన ఆలోచన? ये सोच जो है परमेश्वर को कब से थी? జగత్ పునాది వేయబడక మునిపే, इस धरती के लिए नींव डालने से पहले. అంటే ఇజ్రాయేలీయుల గురించిన ఆలోచన దేవునికి వచ్చినప్పుడే నీవుని గురించిన ఆలోచన కూడా దేవునికి ఉంది. जब इजरायलियों के लिए जो सोच परमेश्वर को आई थी तभी आपके लिए भी यही सोच आई थी. అదిగో నా ఆలోచనలో, నా విచారాల్లో, నా మనసులో, నా ప్రతి శ్వాసలో నీవే అని ఎవరన్నా అన్నారు అనుకోండి మనల్ని, अगर कोई हमसे कहे मेरे सोच विचार में मेरे नस नस में बस आप ही की सोच है करके बोलेंगे तो మనం ఎంత సంతోషిస్తాం. तो हम कितने खुश हो जाएंगे. అది కూడా ఈ మానవుడు ఎవరన్నా భర్తో లేక భార్యో లేక పిల్లలో
తల్లిదండ్రుల్లో యవనస్తులైతే ఎవరైనా ప్రేమికులు అన్నారు అనుకోండి, तो देखिए कौन मतलब इस दुनियादारी की तरफ से सोचेंगे, तो पति हो या पत्नी हो, बच्चे हो या माँ बाप हो, या अगर इस जमाने में अगर कोई किसी से प्यार करता हो, अगर ऐसी बात सुनेंगे तो कितने खुश हो जाएंगे। ఇక్కడ అంటుంది ఎవరు మనల్ని? तो हमें अभी यहाँ पे कौन कहता है, నా ఆలోచనలో, నా తలంపుల్లో, నా ఊహల్లో, నా మాటల్లో, నా విచారాల్లో నువ్వు అన్నారు అంటుంది ఎవరు మనల్ని? तो अब मेरी सोच विचार में, मेरे ख्यालों में, मेरी बातों में बस आप ही आप हो करके यहाँ कौन कहता है? సర్వ సృష్టికర్త అయిన దేవుడు, इस सृष्टि को रचने वाला परमेश्वर, సమస్తాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు, सब कुछ करने वाला परमेश्वर, నీ సమస్యలు దూరం చేయగలిగిన దేవుడు, आपकी समस्या को दूर करने वाला నిన్ను परमेश्वर, రక్షించాలన్న ఉద్దేశంతో తన కుమారుణ్ణి బలిగా అర్పించిన దేవుడు, आपकी रक्षा करने के लिए, पापों से छुटकारा देने के लिए अपने खुद के एकलौते पुत्र को बलि चढ़ा दिया। మిగిలిన ఎందుకు అనుగ్రహించడం మనకి? तो सब कुछ हमें क्यों नहीं अनुग्रह करेगा परमेश्वर? కాబట్టి మనకున్న శోధనలో మనం కుమిలిపోకుండా, तो इसलिए हमारे को जो कष्ट है उसमें हम दुख ना होते हुए, ఇదిగో ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, तो हे इज़राइल आपका भाग्य कितना महान है, ఓ ఆయనను తమ దేవుడిగా కాగలిగిన జనులు ధన్యులు అన్న మాటను జ్ఞాపకం చేసుకుని तो जो उनकी निज प्रजा है वो बहुत धन्य करके ये बात को याद रखते हुए మనం సంతోషించాల్సిన విషయం. हमें बहुत खुश होना चाहिए। ఎందుకంటే అంత గొప్ప దేవుడు యుద్ధాలైనా అతని బిడ్డల చేత మరి చేయించగలిగి పెద్ద పెద్ద జయాలు అనుగ్రహించిన దేవుడు. तो परमेश्वर ने अपने बच्चों से कितने भी बड़े बड़े युद्धों को जितवाया, तो वो कुछ भी करने वाला परमेश्वर है। ఇక చూడండి, ఆ ఇజ్రాయేలులతో అన్నట్లుగానే మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. तो देखिए इज़राइल से जिस तरह से परमेश्वर ने बात करी, हमसे भी बात करी है। మొదటి పేతురు పత్రిక पहला पत्रस 2వ అధ్యాయము दूसरा अध्याय 9వ వచనంలో చూస్తే, दूसरे अध्याय के 9వ వచనంలో చూస్తే 9वें वचन में देखेंगे तो ఇక్కడ ఏమన్నాడు చూడండి, అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధమైన జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం. देखिए यह पहला पत्रस 2:9 में, पर तुम एक चुना हुआ वंश और राज पदधारी याजकों का समाज और पवित्र लोग और निज प्रजा हो, इसलिए कि जिसने तुम्हें अंधकार में से अपनी अद्भुत ज्योति में बुलाया है उसके गुण प्रकट करो। ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం, अभी हमने पहले कुछ याद किया था, ఏమైనా ఇజ్రాయేల్ విషయంలో అన్నాడు, మీరు నాకు యాజకులు, इज़राइल के विषय में कहा था आप मेरी याजक నాకు प्रजा సొత్తైన, हो, మీరు నాకు సొత్తైన ప్రజలు, आप मेरी निज प्रजा हो, నాకు ప్రతిష్ఠిత జనము. मेरी प्रतिष्ठा करने वाली प्रजा हो। ఇప్పుడు మనల్ని అంటున్నాడు, तो हमें कहता है చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులో పిలిచిన వాని గుణాతిశ్రయణ ప్రచురణ చేయడానికి मैं तुम्हें अंधकार में से अपने अद्भुत ज्योति में बुलाया है, उसके गुण प्रकट करो। మనల్ని ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడట? हमें किस तरह से उन्होंने नियुक्त किया है? మనల్ని కూడా ఆయన వంశముగా, ఇజ్రాయేలులు ఎలాగ ఆయన వంశము, యేసుక్రీస్తులు మనల్ని కూడా ఆయన వంశముగా చేసుకున్నాడట. तो उन्होंने परमेश्वर ने भी हमें अपनी वंश ठहरा ले, जिस तरह से परमेश्वर को अपना माना है, यीशु मसीह को। అలాగే రాజులైన యాజక సమూహం అట, तो इस तरह से राज पधारी का जो समूह है, అలాగే పరిశుద్ధ జనమట, మనం ऐसे ही हम पवित्र लोग हैं, అలాగే దేవుని సొత్తైన ప్రజలము కూడా. ऐसे ही परमेश्वर की निज प्रजा भी हैं। అది కింద అంటాడు 10వ వచనంలో, तो 10वें वचन में कहता है ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. స్తోత్రం, तुम హల్లెలూయా. पहले तो कुछ भी नहीं थे, पर अब परमेश्वर की प्रजा हो। हालेलुया। ఒకప్పుడు నిజంగా మన దేవుడు లేని వారిగా ఉన్నాము, ఎఫెసీ పత్రికలు तो అన్నట్లుగా. सच में इफिसी पत्रिका में जो बताया गया था, परमेश्वर के बिना थे हम लोग, కానీ ఇప్పుడు ఆయన ప్రజలుగా ఉన్నాం మనం. तो हम अभी उनकी प्रजा हैं। ఒకప్పుడు కాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, अभी नहीं, जब हमने यीशु मसीह को अंगीकार किया, ఆయన నా పాపముల కోసం చనిపోయాడని విశ్వసించామో, जब वो हमारे पापों के लिए अपनी बलि चढ़ा ली, पता चला, మనల్ని విమోచించాడని నమ్ముతున్నామో, हमें बचा लिया करके हम जब मानते हैं, ఆ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన గుణాతిశయములను స్వీకరించి ప్రచురం చేయాలని ఆశపడ్డాము. जो यीशु मसीह की जो पवित्र बातें हैं, पवित्र जो मन है, जब उस हिसाब से हमें चलना है करके हमने विश्वास किया, అలాగే అలాంటి సాక్షార్థమైన జీవితం జీవించాలని నిర్ణయించుకున్నాము. यीशु मसीह की जो गवाही है उसी ऐसी ही गवाही हमारी भी हो करके हमने जब निर्णय किया, అప్పటి నుండి మనం దేవుని ప్రజలమై ఉన్నాం. तब से हम परमेश्वर की प्रजा అప్పటి हैं, నుండి దేవుని సొత్తైన వారిగా ఉన్నాం. तब से हम परमेश्वर की निज संतान हैं। కాబట్టి फिर కీర్తనకారుడు అంటాడు, तो भजन संगीता कहता है 65వ కీర్తన 65 भजन संगीता 4వ వచనంలో చూస్తే, 4थे वचन में देखेंगे तो నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. 65 भजन संगीता के 4थे वचन में, ताकि छिप कर रह खरे मनुष्य को मारे और 65:4. अच्छा
65 का 4, क्या ही धन्य है वह जिसको तू चुनकर अपने समीप आने देता है। హల్లెలూయా. हालेलुया। ఎవరు ధన్యులట? कौन धन्य है? ఆయన ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు అట. जिसको वो चुनकर अपने समीप आने देता है। మనలందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. हम सबको चुन लिया है। ఒక పాట ఉంది కదా, एक गाना है ना, దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచెన్. పాట అయితే గుర్తులేదు, కానీ దేవుని ప్రేమ క్రీస్తులో మనల్ని ఏర్పరచుకుంది. तो यहाँ पे देखिए हमें यीशु मसीह में नियुक्त कर लिया। దేవుని ప్రేమ, वो परमेश्वर का प्यार है। కాబట్టి అట్టి ప్రేమ కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిజంగా దేవుని సొత్తైన तो ప్రజలము. ऐसा प्यार देने वाला परमेश्वर जो है, जिसने हमें चुन लिया, हम सच में बहुत महान लोग हैं। అందుకే ఆయన బిడ్డలం కాబట్టి మన పట్ల ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. हम उनकी निज प्रजा हैं, इसलिए वो हमारे लिए बहुत महान महान कार्य करता ఒకవేళ ఇప్పుడు है। నువ్వు సమస్యలే ఉన్నావేమో, రేపు నీ సమస్య నుండి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. क्या पता अभी आप समस्या में हैं, तो क्या पता आगे जाके उस समस्या से आपको बाहर निकालेगा। ఒకవేళ అనారోగ్యంగా ఉంటే రోగునుడికి స్వస్థత ఇవ్వబోతున్నాడు. अगर आपकी तबीयत ठीक नहीं है तो उस रोग से भी आपको छुटकारा देगा। ప్రతి విధమైన దుఃఖం నుండి నీకు నివారణ కలుగు చేయబోతున్నాడు. हर एक दुख से आपको छुटकारा देगा, ఎందుకంటే ఆయన నిజ ప్రజలు మనమే. क्योंकि हम उनकी निज प्रजा हैं। అటు దేవుణ్ణి మనం స్వాస్థ్యంగా పొందుకున్నామంటే మన భాగ్యం నిజంగా గొప్పది. तो ऐसे परमेश्वर ने हमें चुन लिया तो हमारा जीवन बहुत महान है। అందుకే కదా కొరింథీ పత్రికలు అంటాడు, तो इसे देखिए कोरिन्थियों में ఇదిగో कहता है, రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. तो देखिए पहला రాబోవు మహిమ ఎదుట जो आने वाली महिमा के सामने ఇప్పటి కాలపు శ్రమలు अभी की जो श्रमा है, ఎన్నదగినవి కావు. अभी का जो दुख है वो गिनती में नहीं आएगा। మనం ఏం చేస్తూ ఉంటాం? हम क्या कहते हैं, ఇప్పుడు మన ఎదుట ఉన్న సమస్యలను చూసి వాపోతూ ఉంటాం. तो अभी जो हमारी समस्या है उसमें रहते रहे दुख उठाते रहते हैं। ఏంటి నా పరిస్థితి అని చాలా బాధపడుతూ ఉంటాం. मेरी स्थिति क्या है करके बहुत दुख होते रहते हैं। కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, मगर परमेश्वर का वचन क्या कहता है कि ఇదిగో మనకి జీవితంలో ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు, ఇరుకులు బతికున్నంత కాలం ఉంటాయి. तो देखिए जब तक हम इस दुनिया में जी रहे हैं तो जब तक जिंदा रहेंगे ये दुख तकलीफ तो आती ही रहेंगी। అయితే వాటి నుండి బయటికి వెళ్ళే మార్గం కూడా దేవుడు చూపిస్తానని तो వాగ్దానం उनसे చేశాడు. बाहर आने का मार्ग भी परमेश्वर दिखाएगा। కాబట్టి నీ సమస్యలకి, నీ చింతలకి, నీ బాధలకి నీకు నివారణ లేదు అని వాపోవద్దు. तो आप ये मत सोचिएगा मेरी समस्याओं को चिंता का कोई रास्ता नहीं है करके उदास मत होइएगा। ఆయన ఖచ్చితంగా అదిగో గొప్ప మరి పెద్ద సైనిక జనసమూహమైన ఇజ్రాయెల్ని విడిపించగలిగిన దేవుడు. तो देखिए जो इतनी बड़ी प्रजा थी इजरायली लोगों को जो छुड़ाया दासत्व में से परमेश्वर ने, అలాగే అసలు దేవుని వారమే కాదు అనుకుంటున్న అన్ని జనులైన మనకి రక్షణ ఇచ్చిన దేవుడు. तो हम जो अन्य जाति हैं परमेश्वर है ही नहीं, हमें जो छुटकारा दिया परमेश्वर ने। కానీ దేవుడు కాదు అనుకున్నాం మనము, हमने सोचा कि परमेश्वर है ही नहीं, కానీ ఆయన దేవుడిగా మన జీవితాల్లో నిరూపించుకుని तो वो ही सच्चा जीवन परमेश्वर है करके जो उन्होंने हमें साबित किया, అలా మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. तो उन्होंने हमें चुन लिया। తో అట్లా దేవుడిగా కలిగే జనులు ధన్యులమే. ऐसे जो हम प्रजा है धन्य हैं। కాబట్టి మనకు కలిగిన రక్షణ బట్టి మనం సంతోషించే వారిగా ఉండాలి. तो हम उनकी प्रजा है तो हमें बहुत खुश होना चाहिए, ఎందుకంటే కేవలం రక్షణ బట్టి केवल उद्धार को मानते हुए। మనం నిజ దేవుని కలిగి ఉన్నందుకు సంతోషించాలి. तो हमने सच्चे जीवित परमेश्वर को पाले तो सच में हमें खुश होना चाहिए। కాబట్టి ఈ సంతోషానికి మించి మిగిలిన లోకంలో ఉన్న శ్రమలను ఎక్కువగా ఎంచుకోకూడదు ఎప్పుడు కూడా. तो इस खुशी के सामने जो भी दुनियादारी की जो दुख तकलीफ आते हैं उसको हमें ज्यादा नहीं सोचना चाहिए। ఎందుకంటే మనం ఎక్కువ సమస్యలను ఆరాధిస్తేనంట అవే మనకి దేవుళ్ళుగా స్థిరపడిపోతాయి అని చెప్తా ఉంటాడు పాస్టర్ గారు. पास्टर जी कहते हैं ज्यादातर हम जो हमारे दुख तकलीफों की आराधना करते रहेंगे तो वो बहुत ज्यादा होती रहेगी। ఎందుకంటే మనం మరి సమస్యల్ని ఎక్కువగా చూసుకుంటా ఉంటే అవే గొప్ప పర్వతాలుగా కనిపిస్తాయి కదా. तो हम अपनी समस्या को देखते हैं तो एक बहुत बड़ा पहाड़ सा दिखेगा हमारी समस्याएं। కానీ మన జీవము గల దేవుని గనుక గొప్ప చేసేవారిమైతే, तो सच्चे जीवित परमेश्वर को हम महान जानते हुए అలాంటి వారిమైతే अगर हम ऐसे हैं तो ఆయన ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. तो सच में वो हमारी जिंदगी में महान कार्य करेंगे। అయితే నువ్వు ఆయన స్వాస్థ్యంగా స్వకీయ సంపాద్యంగా నిలబడి ఉండాలి అంటే ఒకటే ఒక కర్తవ్యం కలిగి ఉండాలి. तो अगर उनकी निज प्रजा और निज धन ठहरना चाहते तो सच में आप ऐसे ही रहिएगा। ఏం కలిగి ఉండాలట? तो क्या करके रहना है आपको? ఆయన మాటల్ని జాగ్రత్తగా వినాలి. उनकी बातों को बहुत ध्यान से सुनना है। అలాగే ఆయన నిబంధనని అనుసరించాలి, చెప్పిన మాటలను పాటించాలి. और उनके जो वाचा का पालन करते रहना है। అందుకే వాక్యం కూడా చదువుకున్నాం. इसलिए वचन भी हमने पढ़ लिया। ఏమని? దుర్నీతి నుండి తొలగాలి,
दुष्ट तो गलत चीजों अधर्म से से। अधर्म से बाहर निकलना है, అలాగే మంచి కార్యాలు చేయడానికి ప్రయాసపడాలి, ऐसे भले भले काम करने का प्रयास करना है, స్వభావాన్ని మార్చుకోవాలి, अपने स्वभाव को बदलना है, పరిశుద్ధులుగా ఉండాలి. पवित्र बनना है, అప్పుడు ఆయన సొత్తైన ప్రజలుగా ఉంటాం, तभी हम उनकी निज प्रजा ठहरेंगे, ఆయన స్వాస్థ్యంగా ఉంటాం, उनके निज धन ठहरेंगे, ఆయన ఆవరణములో ఆయన ఎదుట నిత్యము నిలిచి ఉంటాం, అనగా ఆయన రాజ్యములో నిలిచి उनके ఉంటాం. राज्य में हमेशा बन के रहेंगे, కాబట్టి మనం ధన్యులమే. तभी हम धन्य हैं। అదే కదా కీర్తనకారుడు 65:4 అన్నది, तो यही भजन संगीता 65:4 में कहा गया నీ है, ఆవరణములో నివసింపదగిన వాడు, అగో నీ ఎదుట ఉన్నవాడు ధన్యుడు అంటున్నాడు. जो आपके सामने हैं और जो आपके राज्य में पहुंच जाएंगे वो बहुत धन्य हैं। కాబట్టి देखिए, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. जो आज जो बहुत अच्छा भाग्य जो वचन सुनने को दिया परमेश्वर है, इसका धन्यवाद करते हैं। కాబట్టి అటు దేవుడుగా గల జనులు మనం ధన్యులమని ఆ ధన్యతను బట్టి ఆనందిద్దాం. तो ऐसे परमेश्वर को हमने पाले तो सच में हम बहुत ही धन्य प्रजा है करके मानते हैं। ఆయన కృప మన నుండి తొలగిపోకుండా ఉండాలంటే నిత్యము ఆయన పరిశుద్ధత కలిగి ఉండటానికి ఆయన మాటలు విందాం, వాటిని అనుసరిద్దాం. उनकी कृपा हमेशा हम पर बने रहे, तो हमेशा हम उनकी बातों को मानते हुए उनकी वाचा का पालन करते रहे, స్వభావాన్ని మార్చుకుందాం. अपने स्वभाव को बदले। దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక. ये छोटा सा वचन परमेश्वर आशीर्वाद రెండు చిన్న करे। ప్రార్థన చేసుకుందాం. आइए छोटा सा प्रार्थना करते हैं। धन्यवाद प्रभु जी आज के सुंदर समय के लिए प्रभु जी. हाँ प्रभु जी, एक समय तो हम आपके नहीं थे परमेश्वर, हम ईश्वर रहित थे प्रभु, आपसे दूर थे परमेश्वर, मगर प्रभु इस समय हम आपके निज प्रजा हम बने हैं प्रभु, इसलिए तेरा धन्यवाद करते प्रभु जी. सच्चे में प्रभु जी, सर्वमानवाड़ी के लिए प्रभु आपने जो उद्धार सोच रखा वो अब का नहीं है प्रभु जी. जगत की नींव डालने से पहले से संसार इस बात को नहीं पहचान पाया, मगर हमें प्रभु यीशु मसीह के द्वारा ये सीख दिया, ये समझाया प्रभु जी. प्रभु हम आपके सोच में, ख्यालों में, दिल में, दिमाग में, सांस में हम बसे हैं परमेश्वर, इसलिए तेरा धन्यवाद करते प्रभु जी. ये उद्धार का सुसमाचार हम तक लाया प्रभु, धन्यवाद. नाम के लिए हम मसीह बनकर ना रह जाए प्रभु जी. प्रभु बुराई से हटकर भले काम करते हुए, मन फिराव का जिंदगी को प्रकट करते हुए, बुरा विचार, बुरा ख्याल, बुरा बातें, बुरे सोच को बगल में रख के प्रभु जी हमें मिला ये इस भाग्य को समझने वाला और इस स्वास्थ्य प्रभु जी आपकी जो निज संपत्ति बनकर रहने के लिए आपने जो चुना हमें प्रभु जी, इस पद से ना हटने के लिए हम इस बात पर ध्यान लगाने वाले बने प्रभु जी, ना कि संसार की परेशानियां, चिंता, समस्या, रोग इनके ऊपर हमारी दृष्टि ना जाने पाए प्रभु जी. हमें जो बुलाहट आपने बुलाया, जो हमें निज प्रजा बनाया, इस खातिर हम घमंड करने वाले बने प्रभु जी, इस पद को बचा के रखने वाले बने परमेश्वर. धन्यवाद करते हुए जितने लोगों ने सुना प्रभु जी, उन सबके हृदय में प्रभु जी इस प्रकार की खुशी, इस प्रकार की आनंद हमेशा बने रहने के लिए, और ये सुने हुए सबके सब इनके साथ इनके अपने भी प्रभु जी आपके मंदिर में आपका सम्मुख प्रभु जी हमेशा दिखने वाला बने प्रभु जी, इस प्रकार का धन्य कह लेना पाए. धन्यवाद करते हुए प्रभु जी छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन आमीन. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड. రేపు